హరీష్ రావు గారు ఈరోజు మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు మొదలు పెట్టినటువంటి కొత్త సీక్వెన్స్ ఈ బనకచెర్ల బంక మీ హయాంలో 2016లో మొదలుపెట్టి మీరు రాయలసీమకు పోయి రత్నాలసీమ చేస్తామని అక్కడ చేపల పులుసు తిన్న విషయం అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఈ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న విషయం చర్చకు ఎక్కడొచ్చింది? అసలు ఈ గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకుపోవాలన్న ఆలోచన ఎక్కడ మొదలైంది అనే దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో మీకు ఎట్లాగూ రాజకీయ భవిష్యత్ లేదని, మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం కావడం, మీరు గతంలో ఏ రోజు కూడా కృష్ణా జలాలు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ ఎస్ఎల్బిసి టన్నెల్ వైపు కానీ మీరు దక్షిణ తెలంగాణ ప్రజలకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్న విషయాన్ని కానీ, ఈరోజు మీరు బుకాయిస్తున్నటువంటి కృష్ణా జలాలు 299 ఉన్నటువంటి టీఎంసీలనే వాడుకునే ప్రయత్నం చెయ్యని ప్రభుత్వం మీదని, చేయడానికి కూడా ప్రాజెక్టులు కట్టలేదని ఒకవేళ వాడుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా, గోదావరి జలాల మీద కూడా ఈ రోజు ఉన్నటువంటి 960 టీఎంసీలు వాడుకునే విధంగా కూడా మీరు కాళేశ్వరం కడుతున్నామని చెప్పి దాన్ని కులేశ్వరం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిసి మీరు కావాలని ఇలా కొత్త సీక్వెన్స్ కు తెరలేపి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. కేసీఆర్ గాని మీరు గాని కేటీఆర్ గాని మీకు అబద్దాలు చెప్తే తప్ప జీవితం గడవదు, మీకు శాపం ఉన్నట్టుంది. ఈ రోజు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాభవన్ లో జరిగినటువంటి మీటింగును సంతరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు విజయవాడకు పోయిన విషయాన్ని కూడా మీరు క్రోడీకరించి దానికి అనుసంధానం చేసి తెలంగాణ ప్రజల మనసులో బనకచెర్ల ఇష్యూకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముడిపెట్టే ప్రయత్నాన్ని ముందే పసిగట్టి మేము చెప్పినాము. మీరు ఉద్యమ సమయంలో ఉన్నటువంటి సెంటిమెంట్ను మళ్లీ తీసుకొచ్చి మీ మనగడను నిలుపుకుందామన్న ఆలోచనలో మాత్రం క్లియర్గా కనపడుతున్నారు. ఎందుకంటే మీ ఏ బేసు దొరుకుతలేదు మీకు. చివరికి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరేం చెప్పినా ఈ ప్రజా పాలన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పోరాడుతుంది. ఈరోజు బనకచెర్లకు ఎన్విరాన్మెంటల్ శాఖ అంటే పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం మేము అని చెప్పుకునే ప్రయత్నం మీరు పదే పదే చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పదే పదే ఇరిగేషన్ శాఖ మంత్రితోటి వెళ్లి చేసినటువంటి ప్రయత్నాల వల్లనే ఈరోజు ఇది ఆగిపోయింది. మాకే గనక అటువంటి సంబంధం ఉంటే ఆ ప్రయత్నాలు కాదు కదా, ఏం చేసేవాళ్ళం కాదు. కానీ మీరు కావాలని చెప్పి మీరే ఒకసారి సిద్దిపేటలో ఇంకెక్కడో మీరు ప్రెస్ మీట్ పెట్టినందుకు మేము అలర్ట్ అయినామని చెప్పి ఏదైతే చెప్తుర్రో అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది హరీష్ రావు గారి జిమ్మిక్స్. అసెంబ్లీ మేము పెడతామన్నది మేము, మీరు అసెంబ్లీకి మీ మామగారు అసెంబ్లీకి వస్తలేడు. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చ చేద్దాం, దాంతో పాటు మీరు ఏదైతే కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిరో దాని గురించి చర్చ చేద్దామంటారు. ఎలాగైతే ఈరోజు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎలా విస్మరించిందో చర్చ చేసుకోమని చెప్తున్నారు. మీరేదో వచ్చి మా బట్టలు ఉడబీకి చూద్దామని కాదు, మీరు బట్టలు ఉడబీకాలన్న అంత ఇంట్రెస్టే మీకుంటే, మీరు నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీకి వచ్చే ఇంట్రెస్ట్ లేకుండా కేవలం బట్టలు ఊడదీయడానికే మీరు అసెంబ్లీకి వస్తా అంటే, హరీష్ రావు గారు మా నల్గొండ జిల్లా నుంచి 5 లక్షల మంది రేపు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి బట్టలు ఇప్పి చూపిస్తాం, మీకేమన్నా ఆనందంగా మా దర్శించుకోవాలనుకుంటే. ఎందుకంటే మీరు ఒక నాయకునిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనటువంటి ప్రజా సమస్యల మీద చర్చ చేసుకుందాం అనాలి, కానీ మా బట్టలు కూడా తీయడానికి మీరు అసెంబ్లీకి వచ్చేది. మేమే వస్తాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తాం, మీ పార్టీ ఆఫీస్లో మేము బట్టలు ఇప్పి చూస్తాం, మీకు దర్శనం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నీకు మీ బామ్మర్దికి. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా వాస్తవాలు తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది.
ఈ కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఏదైతే తీసుకుంటున్నామో ఈరోజు సన్నబియ్యం కానీ, ఈరోజు ఇంద్రమైలులు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి భూభారత్, మీరు చేసిన ధరణి మోసాల వల్ల భూభారత్ ఏదైతే తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారం, ఇవన్నీ కూడా మీకు అర్థం అయ్యి ఈ ప్రజలు మమ్మల్ని రానున్న రోజులలో ఆదరిస్తారన్న ఒక విషయంతో మీరు రోజు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు.